అందరికీ నమస్తే అండి. గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి 3 ప్రధాన పత్రికల్లో వచ్చిన వార్తలను ఈరోజు మనం నేను వేరే మొబైల్లో న్యూస్ పేపర్స్ ఓపెన్ చేశాను. సో ఆ మొబైల్లో చూసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట. ఎందుకంటే మనకి ఈరోజు ల్యాప్టాప్ లేదు, స్క్రీను అందుబాటులో లేదు. వారం రోజుల నుంచి తిరుగుతూనే ఉన్నా, తప్పనిసరి పరిస్థితి. ఏ రోజు ఎక్కడికి వెళ్ళాల్సి వస్తుందో తెలియట్లా. అసలు ల్యాప్టాప్ స్క్రీన్ ఏమీ లేకుండా ఎక్కడ పెడితే అక్కడ వీడియోలు చేస్తున్నాను. సరే, అవన్నీ కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ఇష్యూస్ ఉన్నాయి. ఏదేమైనా సరే కంటెంట్ మనకు టైంకి రిలీజ్ చేయడం మాత్రం ఖచ్చితం. సో ఈనాడులో ఒక బ్యానర్ వార్త ఏంటంటే, డ్యాగ కళ్ళు ఏమయ్యాయి, సీఎంపై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టం. దాడి ముందు తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిష్టం. విద్యుత్ సరఫరా నిలిపివేసినప్పుడు ఫోకస్ లైట్లు పెట్టకపోవడం ఏంటి? రాయి తగిలాక వీఐపీ చుట్టూ వలయంగా ఎందుకు ఏర్పడలేదు? ఘటన జరిగి 24 గంటలు గడిచిపోయినా పురోగతి ఏది? సో సాధారణంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికైనా వెళ్తే ఒకసారి మీరే ఆలోచించండి. జరిగినాయో చెప్తా. బారికేడ్లు కడతారా? విపరీతంగా బారికేడ్లు కట్టేస్తారు. ఆర్ఎన్బి మెయిన్ రోడ్ అయినా, హైవే అయినా, ఏ రోడ్డు అయినా సరే దాన్ని తవ్వేసి బారికేడ్లు అడ్డంగా పెడతారు, ప్రజలు ఇళ్ళ నుంచి, దుకాణాల నుంచి బయటకు రాకుండా. ఎందుకంటే సీఎం గారి భద్రత అంటారు. చెట్లు నరికేస్తారు. ఎక్కడికక్కడ చెట్లు ఉంటే చెట్లు నరికేస్తారు. చెట్లు అనే కనికరం ఉండదు, జాలి ఉండదు. అరే మనకు అవసరము, చెట్లు వల్లనే మనం బతుకుతున్నామనే ఇంగితం ఉండదు. చెట్లు నరికేస్తారు కదా. జరిగినాయో చెప్తున్నాను నేను. అక్కడక్కడ కొన్ని సందర్భాల్లో ఆడపిల్లల చేత చున్నీలు కూడా తీయించారు. ఏవి రెడ్ కలరో బ్లాక్ కలరో వేసుకొచ్చారని, అది కూడా జరిగాయి. ఆ తర్వాత విమర్శలు రావడంతో ఆపేశారులే, అది వేరే విషయం. అలాగే ఎర్ర రంగు చొక్కా వేసుకున్న వాళ్ళని లోపలికి రానివ్వాల. ఇలా చాలా జరిగాయి ఇన్సిడెంట్లు. సరే, అవన్నీ వదిలేద్దాం. అంత భద్రతా ఏర్పాట్లు తీసుకున్న వాళ్ళు, పైగా మొన్న అంతకుముందు రోజు విజయవాడ, గుంటూరు ఆ ప్రాంతంలో సీఎం గారు టూర్ జరుగుతుందని ట్రాఫిక్ను గంటల కొద్దీ ఆపేశారు భద్రత పేరుతో. ఇంత భద్రత ఉన్నవాళ్ళు లైటింగ్ లేనప్పుడు, కరెంటు లేనప్పుడు, విద్యుత్ సరఫరా లేనప్పుడు సీఎం గారు ర్యాలీ చేస్తుంటే, బస్సు యాత్ర చేస్తుంటే ఎందుకు చుట్టుముట్టలేదు? ఎందుకు భద్రతా వలయంలా ఏర్పడలేదు అనేది ఇక్కడ అనుమానం. సో అదే ఈనాడులో బ్యానర్ వార్తగా రాశారు. డ్యాగ కళ్ళు ఏమయ్యాయి? రాయి తగిలాక కూడా నిర్లక్ష్యంగానే ఉన్నారంట. రాష్ట్రంలో అత్యున్నత స్థాయి భద్రత ఉండేది ముఖ్యమంత్రికే. అలాంటి వీఐపీకి రాయి తగిలితే భద్రతా సిబ్బంది, పోలీసులు దాన్ని సీరియస్గా తీసుకోవాలి. ముందు వీఐపీ చుట్టూ వలయంగా ఏర్పడి స్టోన్ గార్డులు, బుల్లెట్ ప్రూఫ్ షీట్లు తెరవాలి. వీఐపీని సురక్షిత ప్రాంతానికి తీసుకువెళ్ళాలి. రాయి తగిలినా సీఎం చుట్టూ భద్రతా సిబ్బంది వలయంగా ఏర్పడలేదు. రాయి వచ్చిన వివేకానంద స్కూల్ ప్రాంతాన్ని మొత్తం చుట్టుముడితే రాయి విసిరిన వారిని పట్టుకునేందుకు అవకాశం ఉండేది. కానీ అక్కడ ఉండే 100 మంది సిబ్బంది ఎవరూ ఈ దాడిని గుర్తించలేదు, తక్షణం స్పందించలేదు. సో ఈ రాయి ఘటన వెనక అనేక అనుమానాలు పెడుతూ, అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఈనాడులో రాశారు. సీఎం జగన్పై రాయి విసిరిన ఘటనలో భద్రతా వైఫల్యం సుస్పష్టంగా కనిపిస్తోంది. దాడికి ముందు, ఆ తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు అత్యంత లోపభూయిష్టంగా ఉంది. వివేకానంద స్కూల్ వైపు నుంచే రాయి వచ్చినట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. వీడియోల్లోనూ అలాగే కనిపిస్తోంది. సాధారణంగా సీఎం ప్రయాణించే మార్గంలో ఎత్తైన భవనాలను ముందే గుర్తించి అక్కడ పోలీసులు మోహరిస్తారు. వీఐపీ వచ్చే ముందుగా ఆ మార్గంలో 1-2 సార్లు భద్రతా తనిఖీలు చేస్తారు. 2 అంతస్తుల భవనంలో ఉన్న వివేకానంద స్కూల్ గదులు తలుపులు తెరిచే ఉన్నాయి. ఆ భవనం అంతా ఖాళీగా ఉంది. అయినా అక్కడ ఎందుకు భద్రతా సిబ్బందిని పెట్టలేదు? భద్రతా తనిఖీల్లో దానికి ఎందుకు విస్మరించారు? అలాగే చీకట్లో ఉన్న, కరెంట్ లేకపోయినా ఎందుకు అనుమతించారు? ఇలా ఇవన్నీ అనుమానాలు అన్నమాట. సో డ్యాగ కళ్ళు ఏమయ్యాయి అని బ్యానర్ వార్త ఈనాడులో చాలా పెద్ద వార్త వేశారు. ఇక ఇదే అంశం మీద, ఈ రాయి అంశం మీద ఫస్ట్ ఏ పేపర్లో ఏం రాశారో చూద్దాం. సాక్షిలోనేమో మాటు వేసి మట్టు పెట్టే కుట్ర, గులకరాయితో చంపేసేవాళ్ళంట. పాపం ప్రాణం పోయేదంట కొంచెం ఉంటే. సాక్షిలో రాశారు సుమి, నేను చెప్పడం కాదు. ఇంకొంచెం కణితి దగ్గర తగిలింటే ప్రాణం పోయేది, కన్ను మీద తగిలింటే కన్ను పోయేది. చూడండి, ఊర్లో సాధారణంగా ఊళ్ళల్లో ఏదో ఒక చిన్న యాక్సిడెంట్ జరుగుతుంది, ఏదో చిన్న జరుగుతూ ఉంటాయి. అమ్మో కొంచెం ఉంటే ప్రాణం పోయేదమ్మా పిల్లాడికి, అమ్మో ఎంత అదృష్టమో, పొద్దున్న లేచి ఎవడ మొహం చూసుకున్నాడో, కొంచెం ఉంటే కన్ను పోయేది, కొంచెం ఉంటే ప్రాణం పోయేదని మాట్లాడుకుంటారు చూడండి ఊళ్ళల్లో.
సేమ్ అదే రాత సాక్షిలో. చూడండి, హెడ్డింగ్లు చెప్తా. అది ప్రాణాలు తీసేంత దాడే, సీఎంపై పదునైన వస్తువుతో బలంగా దాడి, కణతపై తగిలి ఉంటే పెను ప్రమాదం, ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ కేవీఆర్ శాస్త్రి. పదునైన వస్తువుతో బలంగా దాడి ఏంటండి? రాయి కదండి, రాయితో కొట్టారు కదా. కణతకు తగిలి ఉంటే సీఎంకు ప్రాణాపాయం, కణత వద్ద పుర్రెలో సున్నిత భాగం, మెదడుకు రక్త ప్రసరణ ప్రధాన నరం అక్కడే. న్యూరో సర్జన్ భవనం హనుమ శ్రీనివాసరెడ్డి. చూసారా రాతలో? నేను అంతకుమించి నేనేం కామెంట్ చేయను. దాడికి పాల్పడ్డ తీరును విశ్లేషించిన పోలీసులు. మేమంతా సిద్ధం రూట్ మ్యాప్ ఆధారంగా పక్కాగా రెక్కి, వ్యూహాత్మకంగా వివేకానంద స్కూలు గంగానమ్మ గుడి మధ్య ప్రాంతం ఎంపిక, చీకట్లో సులభంగా తప్పించుకోవచ్చనే స్కూల్ ప్రాంగణంలో నక్కి 45 డిగ్రీల కోణంలో బలంగా దాడి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రోడ్డు కుడివైపున జనసందోహానికి అభివాదం చేస్తుండగా ఎడంవైపు నుంచి ఆగంతకుడి దాడి. క్యాటర్ బాల్ లేదా ఎయిర్ గన్ వినియోగించినట్టు నిర్ధారణ. వెల్లంపల్లి ఫిర్యాదుతో హత్యాయత్నం కేసు నమోదు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు ముమ్మరం. సిట్ ఏర్పాటు, సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ పరిశీలన, సెల్ టవర్ పరిధిలో ఫోన్ కాల్స్ డేటా సేకరణ, కీలక ఆధారాలు లభ్యం. పోలీసుల అదుపులో కొందరు అనుమానితులు. కేసులో కొంత పురోగతి సాధించామన్న విజయవాడ సిపి కాంతిరాణా టాటా. సీఎంపై దాడి ఘటన మీద రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి మీనాకు నివేదన. సో ఇది సాక్షిలో బ్యానర్ వార్త. మాటు వేసి మట్టు పెట్టే కుట్ర చేశారంటండి. చూడండి ఎంత దారుణమో. అది ఈ అంశం మీద అలా రాశారు. మరొకటి ఏంటంటే, ఇటు ఖండన అటు హేళన అని వ్యూహాత్మకంగానే ట్రోల్ చేయించిన చంద్రబాబు, రెచ్చిపోయిన టీడీపీ ఆస్థాన పెయిడ్ లీడర్సు, సోషల్ ఎల్లో మీడియాలో అవాకులు చవాకులు, అసెంబ్లీలో ఎవరూ ఏమీ అనకున్నా బోరున ఏడ్చిన బాబు, ఎదుటివారిపై మాత్రం అడ్డగోలు ఆరోపణలు, టీడీపీ తీరును అసహ్యించుకుంటున్న ప్రజలు. సో టీడీపీ తీరును అసహ్యించుకుంటున్నారు, వైసీపీ తీరును అసహ్యించుకుంటున్నారో ప్రజలు. ఈ 13వ తేదీ, మే 13వ తేదీ తేలుతుంది, చూద్దాం. తర్వాత గులకరాయితో హత్యాయత్నమా, ఆంధ్రజ్యోతిలో బ్యానర్ వార్త. గులకరాయితో హత్యాయత్నమా, స్వీయ దర్యాప్తులో తేల్చేసిన జగన్ రోత మీడియా. సాక్షిలో నిన్న ఏం రాశారు? సీఎం జగన్పై హత్యాయత్నం అని రాశారు. ఈరోజు ఏం రాశారు? మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం అని రాశారు. అంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని చంపేసే వాళ్ళు కొంచెం ఉంటుంటే అని సాక్షిలో ఆ కోణంలో రాస్తూ ఉన్నారు 2 రోజుల నుంచి. సో ఆంధ్రజ్యోతిలో దానికి కౌంటర్గా గులకరాయితో హత్యాయత్నమా, స్వీయ దర్యాప్తులో తేల్చేసిన జగన్ రోత మీడియా, ఎయిర్ గన్తో కాల్చారని టీవీలో కథనం, రాయి విసిరారంటూ పత్రికలో రాతలు, నుదుటిపై చిన్న గీతకే ప్రాణం పోతుందట, అదే నిజమంటూ పోలీసుల ఎఫ్ఐఆర్. ఏమండి, మనం టు బి ఫ్రాంక్ ఒక ఉన్నదన్నట్టు మాట్లాడుకుందాం. చేతి మీద చిన్న దెబ్బ తగులుద్ది, ఎక్కడో మనకి చేతి మీద చిన్న దెబ్బ తగులుద్ది. దీన్ని కూడా మనం అతిశయోక్తిగా చెప్పుకోవాలంటే ఎలా చెప్పొచ్చు తెలుసా? అమ్మో అక్కడ తగిలింది, ఆ పక్కన నరం ఉంటుంది, ఆ నరానికి దెబ్బ తగిలితే నరంలోంచి రక్తం అంతా బుడబుడ కారిపోయి ప్రాణం పోయేదమ్మా అనుకోవచ్చు కదా. అంటే అనుకోవాలంటే అలాగైనా అనుకోవచ్చు, లేదా చేతి మీద కదరా చిన్న దెబ్బే కదరా 3 రోజుల్లో పోద్ది అని కూడా అనుకోవచ్చు. సరే, దేనికి సంబంధం లేని ఏ పార్టీకి దెబ్బ తగిలినా మనం చెప్పాలంటే అతిశయోక్తిగా చెప్పొచ్చు, లేదు లైట్ తీసుకోవచ్చు. ఏ పార్టీకి దెబ్బ తగిలినా, ఎక్కడ దెబ్బ తగిలినా కదా, ఎక్కడో మోకాల దగ్గర ఎక్కడో దెబ్బ తగిలింది అనుకుందాం. అమ్మో కాలు తీసేవాళ్ళు కొంచెం ఉంటే కాలు పోయేది, కాలు తీసేయాల్సి వచ్చేదంట, అప్పుడు ఒక్క కాలే మిగిలేదంట అని మాట్లాడుకోవచ్చు. లేదా అమ్మో కాలు దగ్గర నరాలు కట్ అయిపోయి రక్తం బుడబుడ కారిపోయి ప్రాణం పోయేదంట అని కూడా మాట్లాడుకోవచ్చు. అరే కాలే కదరా, ఒక 4 రోజులు రెస్ట్ తీసుకో, బెడ్ మీద ఉండు, గట్టిగా తిను, యాంటీబయాటిక్స్ అవి ఇవి గట్టిగా వేసుకో, 4 రోజుల్లో రికవర్ అయిపోతావు, తగ్గిపోద్ది అని కూడా చెప్పుకోవచ్చు కదా. జరిగిన ఘటనని మనం ఎలా చూస్తే అలా మాట్లాడుకోవచ్చు. సో సాక్షిలో అలా చూశారు కాబట్టి అలా మాట్లాడుతున్నారు, ఆంధ్రజ్యోతిలో ఇలా చూశారు కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. అంతెందుకు, రాళ్లదాడి ఘటన ఉంది కదా. రాళ్లదాడి మొన్న చంద్రబాబు గారి మీద పొంగనూరులో రాళ్లదాడి జరిగినప్పుడు పేర్ని నాని గారు, కొడాలి నాని గారు అండ్ అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ ఏమని మాట్లాడారు? ఆ రాళ్లదాడి ఘటనని ఒక్కసారి గుర్తు చేసుకోండి. గులకరాయికే ప్రాణం పోతుందా, ఎవరో తొంటరి రాయి వేశాడు, మీరు చేసిన పాపాలు ఊరికే ఉంటాయా, అది ఇదని మాట్లాడారు కదా. నేను అది చూపిస్తాను చూడండి, అప్పుడు ఎవరెవరు ఏం మాట్లాడారు అనేది. చంద్రబాబు గారి మీద రాళ్లదాడి జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన పెట్ట పౌర్మ పోలీసు కాపలాతో యాత్ర నడుస్తుంటే ఆయన పైకి ఎవరో చీకట్లో రాయి విసిరారట.
ఆయనను చంపేద్దామని చెప్పి ఇంత గులకరాయి విసిరాడట. ఆయన ఏమైనా పోవరమో పెట్ట గులకరాయితో కొడితే పోవడానికి ఎవరు విసురుతారు? ఆయనే సొంత పార్టీ కార్యకర్తలతో గులకరాలు వేయించుకుంటారు అని కొడాలి నాని గారు అప్పట్లో మంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడారు. ఆయన ఏమైనా పెట్ట పోవరమా గులకరాయితో కొడితే ప్రాణం పోవడానికి? సేమ్ కామెంటు జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుందిగా. సో కొడాలి నాని గారు సాక్షికి కూడా ఈ మాట చెప్పాలి. అలాగే అంబటి రాంబాబు గారు అప్పట్లో ఎవరో తొంటర్ల పని ఓడిపోతున్నామని తెలిసి నాటకం ఆడే పరిస్థితి దిగజారిపోయిన మాట వాస్తవమా కాదా? మీరు అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి అందరిని వేధించారు కాబట్టి మీరు వస్తున్నప్పుడు ఎవరో నిరసన చేపట్టారు, ఎవరో తొంటరి వాళ్ళు రాళ్ళు వేసి ఉండొచ్చు అని అంబటి రాంబాబు గారు అన్నారు. సేమ్ జగన్మోహన్ రెడ్డి గారికి వర్తిస్తుందిగా. పేర్ని నాని గారు మోసం చేస్తే రాళ్ళే పడతాయి, వారి కళలు చేసి వాళ్ళని భ్రమల్లో ఉంచి కల్పన కలగజేశారు, అన్నీ వాస్తవ రూపం దాల్చేసేసరికి ఆ కసి కోపంతో తిరుగుబాటు చేస్తున్నారు. డబ్బులు ఇచ్చి పువ్వులైతే వేయించుకోగలరు కానీ ప్రజల్ని మోసం చేస్తే చెప్పులు రాళ్ళే పడతాయి అని పేర్ని నాని గారు. అలాగే అప్పట్లో మాకేం సంబంధం అని వల్లభనేని వంశీ గారు. వ్యక్తిగతంగా దురభిమానం చూపెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఎవరైనా ఏదైనా చేయొచ్చు, మాకేం సంబంధం అని వంశీ గారు అన్నారు. సో అప్పుడు వీళ్ళందరూ రకరకాలుగా మాట్లాడారు. అంటే చంద్రబాబు గారి మీద రాళ్ళ దాడి జరిగితే అది తొంటరోళ్ళ పని, మీరు మోసం చేశారు కాబట్టి అలాగే రాళ్ళు పడతాయి, గులకరాయికే ప్రాణం పోద్దా అని మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి దాడి జరిగితే మాత్రం ప్రతిపక్షాలు కుట్ర, అంతం చేసే కుట్ర, హత్యాయత్నము, మట్టుబెట్టే కుట్ర అని మాట్లాడుతున్నారు. అంటే రాయి రాజ్యాంగం ఈయనకు ఒకలా ఉంది, ఆయనకు ఒకలా ఉంది. ఒకే అంశం, ఒకే ఘటన, ఒక రాయిని ఆ నాయకుడి మీదకు విసరడం. వైసీపీ వాళ్ళ రాజ్యాంగం చంద్రబాబు గారికి వచ్చేసరికి ఒకలా మాట్లాడారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చేసరికి ఒకలా మాట్లాడుతున్నారు. సో ఏది న్యాయమో ఏది అన్యాయమో ఎవరికి వాళ్ళు ఆలోచించుకున్నాం, అంతే కదా. జస్ట్ నేను సబ్జెక్ట్ని ప్రజెంట్ చేస్తున్నా, ఇంకా మీ ఇష్టం. ఎవరికి వాళ్ళు ఆలోచించి మన రాష్ట్రంలో రాజకీయం ఎలా ఉంది అనేది ఆలోచిస్తే చాలు అన్నమాట. సో ఇవి రాయికి సంబంధించి మనం చెప్పాల్సిన అంశాలు. ఇంకా ఏమైనా ఉంటే డిఫరెంట్గా మళ్ళీ చేద్దాం. తర్వాత నిన్న బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ అయింది. అభివృద్ధి సంక్షేమం కల్లుగా సంకల్ప పత్రం. వచ్చే 5 ఏళ్ళు పేదలకు ఉచిత రేషన్, 70 ఏళ్ల పైబడిన వారికి 5 లక్షల వైద్యం, పేదలకు ఉచిత విద్యుత్తు, పైప్ లైన్ ద్వారా రాయితీల్లో ధరల్లో వంట గ్యాస్, దక్షిణాదికి బుల్లెట్ రైలు. భాజపా మేనిఫెస్టో విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ. నిన్న బీజేపీ మేనిఫెస్టో రిలీజ్ అయిందండి. పేదలు, యువత, రైతులు, మహిళలు అనేక కీలకమైన 4 స్తంభాలపై సంకల్ప పత్రాన్ని తయారు చేశాం. యువత ఆకాంక్షలను ఇది ప్రతిబింబిస్తుంది. అంబేద్కర్ జయంతి రోజున దీన్ని విడుదల చేస్తుండటం సంతోషంగా ఉంది. మేనిఫెస్టో కోసం రాజ్నాథ్ నేతృత్వంలో కమిటీ కృషి అభినందనీయం. సలహాలు సూచనలు పంపిన వారికి కృతజ్ఞతలు అని దేశవ్యాప్తంగా బీజేపీ అధికారంలోకి వస్తే అమలు చేయబోయే అంశాలన్నింటినీ కూడా మేనిఫెస్టోలో పెట్టారు. ఇంకా తర్వాత చంద్రబాబు గారు నిన్న గాజువాక్లో ప్రచారం చేస్తున్నప్పుడు విశాఖపట్నం జిల్లా ఆయన మీద కూడా ఒక రాయితో దాడి జరిగింది. సరే, ఎనీవే అది పెద్ద ఇష్యూ చేయలేదు. బాంబులకే భయపడలేదు, రాళ్లకు భయపడతానా, గులకరాయి వంకతో నాపై రాళ్లు వేయిస్తారా, జగన్ ప్రభుత్వంలో అందరూ బాధితులే, గాజువాక ప్రజాగలం సభలో చంద్రబాబు ధ్వజం. చంద్రబాబు గారు నిన్న గాజువాకలో పర్యటిస్తూ సీరియస్ కామెంట్స్ చేశారు. అలాగే చంద్రబాబు సభలో ర్యాలీ వచ్చాయి. అలాగే పవన్ కళ్యాణ్ గారు నిన్న చాలా ఆవేశంగా మాట్లాడారు, చాలా అగ్రెసివ్గా మాట్లాడారు. గుంటూరు జిల్లా పత్తిపాడు, తెనాలిలో అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా 15 ఏళ్ల బాలుడిని తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా? జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలితేనే రాష్ట్రానికి గాయమైనట్ట? సో రాష్ట్రంలో 30,000 మంది మహిళలు, యువతలు అదృశ్యమైతే రాష్ట్రానికి గాయం కాలేదా? 15 ఏళ్ల అమర్నాథ్ గౌడ్ని చంపేస్తే రాష్ట్రానికి గాయం కాలేదా? వైకాపా నాయకులు ఎందుకు హడావిడి చేస్తున్నారు? ఎన్నికలప్పుడే ఇలాంటివి జరుగుతాయా అని పవన్ కళ్యాణ్ గారు చాలా అగ్రెసివ్గా కామెంట్ చేశారు. ఆయన సభలో కూడా ఒక రాయి విసిరారంటే ఎవరో, పవన్ కళ్యాణ్ గారి సభలో కూడా. అంటే ఒకవైపు పవన్ కళ్యాణ్ గారి మీద, ఒకవైపు చంద్రబాబు గారి మీద కూడా రాళ్ళదాడి ప్రయత్నం జరిగింది నిన్న. ఇక ఈనాడులో మరొక ఇంపార్టెంట్ వార్త వేశారు. ఈ వార్త చదవడానికే నాకు కొంచెం చిరాగ్గా ఉంది, కానీ తప్పదు. టీచర్ల గురించి. మద్యానికి కాపలా ఉంచి మరుగుదొడ్లు కడిగించి. అర్థమైందిగా ఎవరి గురించో? టీచర్లని, ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని ఈ ప్రభుత్వం ఈ 5 ఏళ్లలో ఏ విధంగా ట్రీట్ చేశారు. సో ఉపాధ్యాయులు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అనేలాగా ఉపాధ్యాయుల్ని ఏ విధంగా ట్రీట్ చేశారనేది రాసుకొచ్చారు ఈనాడులో. మద్యానికి కాపలా ఉంచి మరుగుదొడ్లు కడిగించి, రాత్రిపూట తనిఖీల పేరుతో టీచర్ల పరువు తీసిన వైనం, కోడిగుడ్లు సరఫరా లేకపోయినా నోటీసులు,
సకాలంలో జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేసి రాజకీయ బదిలీలంటూ 50 కోట్లు గుంజుకొని జగన్ సర్కారులో బడి పంతులు బతుకు నరకం అని టీచర్ల గురించి రాశారు. సో దీని మీద టీచర్లు ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఈనాడులో వచ్చిన వార్త నిజమా కాదా అనేది టీచర్స్ అసోసియేషన్, టీచర్స్ యూనియన్ అందరూ ఆలోచించండి. మేబీ వైసీపీకి అనుకూలంగా ఉన్న టీచర్స్ యూనియన్ వాళ్ళు దీన్ని ఖండించొచ్చుగాక, ఈనాడు ప్రజలను తగలబెట్టొచ్చుగాక, కానీ జరిగిన ఘటనలు వాస్తవమా కాదా అనేది ఆలోచించాలి. ఇంటర్నల్గా అయినా గురువును ప్రత్యక్ష దైవంగా కొలిచే సమాజం మనది. బోధనా వృత్తి గౌరవప్రదమైనదే, పవిత్రమైనది కూడా. అందుకే అటువైపు వెళ్ళే వాళ్ళు ఎందరో. కానీ జగన్ పాలనలో వారి పరిస్థితి రాజపూజ్యం 0, అవమానం 6గా మారింది. గుడి లాంటి బడిలో భావి భారత పౌరుల్ని తీర్చిదిద్దే గురువులను మద్యం దుకాణాల ముందు కాపలాదారులుగా నిలిపింది. వారి చేత మరుగుదొడ్లు శుభ్రం చేయించింది. నాడు నేడు పనులంటూ నానా వేధింపులకు గురిచేసింది. 5 ఏళ్ల పాలనలో వైకాపా ప్రభుత్వం గురువులని పురుగుల కంటే హీనంగా చూసి అవమానించింది అని చాలా దారుణంగా గురువులను ఏ విధంగా అవమానించారు అనేది మొత్తం రాసుకొచ్చారనమాట ఈనాడులో. అలాగే వేరే వార్తలకు వెళ్తే, స్వేచ్ఛ కోసం ప్రజాప్రభుత్వాన్ని తెచ్చుకుందాము, బ్రిటిష్ పాలన తరహాలో వైకాపాను ఓడిద్దాము, అప్పటి వరకు ప్రజల్లోనే ఉంటా అని నారా భువనేశ్వర్ గారు యాక్చువల్లీ నిజం గెలవాలి యాత్ర పూర్తయింది. అయినా సరే ఆమె ఇంకా తన వేరే పేరుతో జనంలోనే ఉంటానని, వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించే వరకు నేను ప్రజల్లోనే ఉంటానని ఆమె చెప్పారు. వేరే యాత్ర పేరుతో మళ్ళీ జనంలోకి ఎన్నికల ప్రచారానికి ఆమె వెళ్ళబోతున్నారనమాట. ఇక బాలకృష్ణ గారి ఎన్నికల ప్రచారం ఏంటంటే, పిచ్చోడి చేతిలో రాయి, జగన్ చేతిలో అధికారం రెండూ ఒకటే. వైకాపా పాలనలో రాష్ట్రాన్ని 10 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లారు. స్వర్ణాంధ్ర సాకార బస్సు యాత్రలో నందమూరి బాలకృష్ణ. మీకు ఎప్పుడైనా బోరు కొడితే, లైఫ్ మీద బోరు కొట్టినా లేదా చిరాకున్నా, ఇరిటేషన్ ఉన్నా బాలకృష్ణ గారి ఎన్నికల ప్రచారం వీడియోలు చూడండి. నేను అంతకుమించి ఇంకేం కామెంట్ చేయను. ఇక గుంటూరు పశ్చిమ తెదేపా పరిశీలకుడిగా రాజేష్ నాయుడు, మల్లెల రాజేష్ గారు ఉన్నారు కదా, ఈ మధ్య టీడీపీలో జాయిన్ అయ్యారు కదా ఆయన. సో ఆయనకు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎన్నికల పరిశీలకుడిగా ఇచ్చారు. ఎందుకు? ఆయనది చిలకలూరుపేట, ఆయన విడదల రజనీ గారి బాధితుడు. సో విడదల రజనీ గారు వైసీపీ తరఫున పోటీ చేస్తున్నారు కాబట్టి వైసీపీని ఓడించాలంటే, రజనీ గారిని ఓడించాలంటే రాజేష్ నాయుడికి కొన్ని లోపాలు బలహీనతలు, వాళ్ళ లోపాలు బలహీనతలు తెలుసు కాబట్టి రాజేష్ నాయుడికి గుంటూరు 2 పశ్చిమ సమన్వయకర్తగా ఇచ్చారు. జోన్ 5 సమన్వయకర్తగా ప్రభాకర్ చౌదరి, టికెట్లు ఆశించిన వారికి పార్టీ బాధ్యతలు అని ఇచ్చారనమాట. వీళ్ళకి కాదు ఇవ్వాల్సిందే. కొంతమంది ఖాళీగా కొన్ని నియోజకవర్గాలను డిస్టర్బ్ చేస్తారు. ఎర్రగొండపాలెంలో డాక్టర్ మన్నె రవీంద్ర గారు, అక్కడ టీడీపీ వరుసగా ఓడిపోవడానికి ఆయనే కారణం. ఆయనకు టీడీపీ అంటే పిచ్చి, విపరీతమైన పిచ్చి ఆయనకు టీడీపీ అంటే. కానీ అక్కడ టీడీపీని వేరే వాళ్ళని గెలవనివ్వరు, ఎందుకంటే ఆయన పెత్తనం పోద్దామని. ఆయనకు వేరే పని అప్పచెప్పాలి, వేరే నియోజకవర్గం ఎక్కడో అప్పచెప్పేది, నియోజకవర్గానికి సంబంధం లేకుండా. అలా కొంతమంది ఉంటారు, వాళ్ళు గెలవరు, వేరే వాళ్ళని గెలవనివ్వరు. అటువంటి వాళ్ళని వేరే పని ఏదో, వేరే బాధ్యత ఏదో అప్పచెప్పాలి. వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఉంటే నష్టం చేస్తారు. ఆ డ్రోన్లు ఎందుకు దిగిపోయాయి? తెదేపా నేత ఆనం వెంకటరమణారెడ్డి, సీఎం పర్యటిస్తుంటే విద్యుత్ ఎందుకు నిలిపేశారు? పట్టాభిరామ్ గారు ఇట్లా. అలాగే అవుతు శ్రీధర్ రెడ్డికి ముందే ఎలా తెలుసు? ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్, ఇది మరో సానుభూతి నాటకం. ఎంపీ రఘురామకృష్ణరాజు, డీజీపీ ఇంటెలిజెన్స్ చీఫ్ పోలీస్ కమిషనర్ను బదిలీ చేయాలి. ఎన్నికల సంఘానికి తెదేపా మాజీ ఎంపీ కనకమేడ లేఖ. పవన్ సభలో రాయి కలవరం. ఇవన్నీ ఈనాడులో వచ్చిన వార్తలు అనమాట. తర్వాత చంద్రబాబుపై 5 ఏళ్లలో అనేక రాళ్ల దాడులు. చంద్రబాబు గారి మీద 5 సంవత్సరాల్లో అమరావతిలో ఒకసారి, ఎర్రగొండపాలెంలో ఒకసారి, అంగళ్ళలో ఒకసారి, తిరుపతిలో ఒకసారి, నందిగామలో ఒకసారి, భీమవరంలో ఒకసారి చంద్రబాబు గారి మీద అనేక సార్లు రాళ్ల దాడి చేశారు. మరి అదే రాజ్యాంగం? అది ఎవరు రాళ్ల దాడి చేశారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం అయితే చంద్రబాబు గారిని 5 సార్లు చంపడానికి ప్రయత్నించినట్టేగా. సారీ, స్పెషల్ స్టేటస్ తెచ్చి ప్రత్యేక హోదా అంటున్నారు. స్పెషల్ స్టేటస్ అనే విస్కీ తెచ్చి అదే ప్రత్యేక హోదా అంటున్నారు అని షర్మిల గారు వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శించారన్నమాట. సో ఇవి ఈనాడులో వార్తలు. ఈనాడు కాకుండా మనం సాక్షిలో ఇది కాకుండా ఇంకేమైనా వేసారా అనేది చూస్తున్నా. ఈ రాళ్ల దాడి మీదే మొత్తం సాక్షిలో మొత్తం నింపేశారు.
టీడీపీ హత్యా రాజకీయాలపై ఎగిసిన నిరసన జననేతకు సంఘీభావం తెలుపుతూ రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు వైఎస్ఆర్సీపీ నేతలు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీలు అంట. చేసుకోండి. జాతీయ స్థాయి జనం నమ్ముతున్నారా లేదా అనేది చూసుకోండి చేసే ముందు. జాతీయ స్థాయి ఇంగ్లీష్ ప్రతిభ పోటీల్లో ఏపీ విద్యార్థుల ప్రతిభ. వరల్డ్ పవర్ ఛాంపియన్షిప్లో ఎన్టీఆర్ జిల్లా విద్యార్థులకు బహుమతులు. సత్ఫలితాలు ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వ కృషి. రాసుకోండి. వెల్లంపల్లికి నేతల పరామర్శ. వెల్లంపల్లి గారి కట్టు చూసారా? వీలైతే గూగుల్లో చూడండి. మీకు బోరు కొట్టినా, చిరాకు వచ్చినా, ఇరిటేషన్ అనిపించినా బాలకృష్ణ గారి ప్రచారం చూడమని చెప్పాను కదా, అలాగే వెల్లంపల్లి గారు నేను కట్టుకున్న కట్టు కూడా చూడండి. అంతకుమించి నేనేం చెప్పను. అసెంబ్లీలో ఒకసారి గొడవ జరిగితే చేతికి చిన్న గాయం అయితే ఆయన ఎవరు, సుధాకర్ బాబు గారు, సంతనోదలపడి ఎమ్మెల్యే, ఆయన కూడా చెయ్యి మొత్తానికి కట్టుకున్నారు కదా. సేమ్ అలాగే నిన్న వెల్లంపల్లి గారు కూడా. అంతకుమించి నేనేం చెప్పనండి. నీ మీద రాయి వేస్తే కొంపలు కూలినట్టు మాట్లాడతావా? గాజువాక సభలో చంద్రబాబు అహంకారపూరిత వ్యాఖ్యలు అని వాళ్ళు మాట్లాడిన దాన్ని ఇందులో వేశారు. తర్వాత ఇజ్రాయెల్పై ఇరాన్ మెరుపు దాడి చేసింది. మనం యాక్చువల్లీ ఇంటర్నేషనల్ వార్తలు చెప్పంగానే చాలా ఆసక్తికరంగా జరుగుతున్నాయి. 300కు పైగా క్షిపణులు, డ్రోన్లు ప్రయోగం చేసి ఇజ్రాయెల్ మీద ఇరాన్ మెరుపు వేగంతో దాడి చేసిందన్నమాట. మొత్తాన్ని అన్ని మిత్ర దేశాలన్నింటినీ కలుపుకొని వీళ్ళు గట్టిగానే తగులుకున్నారు. కొన్ని దేశాల్లో పుట్టకుండా మన దేశంలో పుట్టినందుకు మనం సంతోషించాలి అనిపిస్తుంది. చాలా అదృష్టవంతులం అనిపిస్తుంది. అలాగే కొన్ని రాష్ట్రాల్లో పుట్టకుండా మన రాష్ట్రంలో పుట్టినందుకు మనం చాలా అదృష్టవంతులం అనిపిస్తుంది. కానీ మన రాష్ట్రంలో రాజకీయం తప్ప మిగిలినవన్నీ మంచే. రాజకీయమే ఒక్కటే వరస్ట్, ఆ ఒక్కటే దరిద్రం. రాజకీయం కులాన్ని నాశనం చేసేస్తుంది, రాజకీయం మీడియాని నాశనం చేసేస్తుంది. ఆ రాజకీయం తప్ప మిగిలినవన్నీ మన రాష్ట్రంలో బాగుంటాయి. సరే, ఇంకేమున్నాయి? ఆంధ్రజ్యోతిలో వేరే వార్తలు ఏమైనా ఉన్నాయా? క్షిపణుల వర్షం ఇచ్చారు. తర్వాత మనం ఇప్పటి వరకు చెప్పుకున్నవన్నీ ఇచ్చారు. ఆంధ్రజ్యోతిలో కూడా అవే ఇచ్చారు. వేరే వార్తలు ఏమీ లేవు. ఏదో ఒకటి ఇచ్చారండి. అదాని అజుర్ విద్యుత్కు పచ్చజెండా. సెకీ ద్వారా 2.49 యూనిట్ కొనుగోలు. 2 సంస్థలకు 25 ఏళ్లలో 958.12 కోట్ల చెల్లింపు అని ఒకటి రాసుకొచ్చారనమాట. సో ఇవి 3 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. మరిన్ని కీలకమైన అంశాలతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.